హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకున్నా మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోతది ఇది ఏంటిది అనేది. గణేషుడి నిమజ్జనం. నిజంగా నేనైతే ఫస్ట్ దగ్గర నుంచి చూసిన ఫస్ట్ టైం గణేషుడి నిమజ్జనం అనేది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చిన్నప్పుడు ఎప్పుడో చూసినా, మళ్ళీ ఇప్పుడే చూసిన పెళ్ళైనాకనే. చూడండి నిజంగా ఇక్కడ వచ్చేసి ఊరు మొత్తం ఆడుతున్నారు గణేషుడి నిమజ్జనానికి. ఇక్కడ వచ్చేసి మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఏందబ్బా అందరూ ఒకటే శారీ కట్టుకున్నారని. అవును మరి ఊరు మొత్తం ఒకటే శారీ కట్టుకుంది ఈరోజు మాత్రం. నిజంగా మస్తు ఉంది చూడనీకి మాత్రం. భలే కలర్ఫుల్గా ఉంది కదా నిజంగా. ఇక్కడ పిల్లలు అక్కడ పెద్దోళ్ళు వచ్చేసి ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి గణేష్ నిమజ్జనానికి. నీకైతే మస్తు ఉంది నిమజ్జనానికి అయితే. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ పూట స్టార్ట్ చేసి నైట్ 12 వరకు అయింది అనుకుంటా ఈ నిమజ్జనం. ఒక రోజు మొత్తం ఇంకా ఫుల్ ఆటపాటలతోటి ఇక గణేష్ ఉంది ఇంకా బై బై చెప్పుకుంటూ ఆటపాటలతో పంపిస్తుంది. ఇక చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది కదా నిజంగా. నేను గిట్ట రావడం ఫస్ట్ టైము అంటే ఊర్లో గణేష్ నిమజ్జనానికి నేను గిట అంటే ఇది వచ్చేసి కొంచెం దూరంలో ఉంటుంది నిమజ్జనం గిట. ఇంకా చూడండి ఎంత బాగా ఆడుతున్న పిల్లలు అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నాను కదా. అలా డ్యాన్సులు చూస్తే మన గీట ఆడాలనిపిస్తుంది. ఇది ఏదో వెరైటీ ఉంది డ్యాన్స్. నేను ఇది వచ్చేసి బంజారా సాంగ్ అనుకుంటే ఇంకా బంజారాది ఉంది ఈ సాంగ్ గిట. వెరైటీగా ఆడుతున్నారు గిట డ్యాన్స్ గిట నిజంగా. అండ్ నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూసిన బంజారా సాంగ్. ఇది వచ్చేసి దీనికి మీరు అనొచ్చు పాటలు పెట్టచ్చు కదా డైరెక్ట్ వీడియో తీసినప్పుడు గిట డైరెక్ట్ పాటలు పెట్టచ్చు కానీ ఇంతకుముందు నేను ఒకసారి పెడతా గిట అన్నా కదా కాపీరైట్స్ పడుతున్నాయి. మరి ఎట్లా పెడతారో ఏమో తెలియదు కానీ డైరెక్ట్ సాంగ్ పెడితేనేమో కాపీరైట్స్ పడుతున్నాయి. మనము దానికి ఛార్జెస్ ఉంటాయో మరి ఎట్లనో తెలియదు కానీ కాపీరైట్స్ అని పడుతున్నాయి. ఇంకా అందుకే నేను సాంగ్ తోటి అయితే పెడతలేదు, ఇంకా వాయిస్ ఓవర్ తోటి ఇస్తున్నా. మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ సాంగ్ వచ్చేసి బంజారా సాంగ్ ఉంది. భలే వెరైటీ ఉంది గిట ఈ సాంగ్ ఏంటో చూడండి. స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇట్లా టీ షర్ట్స్ లాగా వేసుకొని ఇంకా అందరు స్టూడెంట్స్ అందరూ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంకా పెద్దోళ్ళు వచ్చేసి శారీస్ ఒకటే రకం శారీస్ తీసుకున్నారు. మస్తు ఉంది శారీ మాత్రం నిజంగా. అయితే ఊర్లో ఇట్లా చూడడం నిమజ్జనం చూడడం గిట్ట ఫస్ట్ టైం నిజంగా మస్తు అనిపించింది. ఇంకా మనం వాళ్ళు ఆడుతుంటే మనకే ఆడాలనిపిస్తుంది, అంత ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఊర్లో వచ్చేసి ఇంకొక గణపతి ఉంది, లాస్ట్ గణపతి. ఇంకా నెక్స్ట్ డే రేపైతే ఇంకెంత ఎంజాయ్మెంట్ ఉంటుందేమో. అంతే ఇప్పుడే ఎంత ఎంజాయ్మెంట్ ఉందంటే. కానీ మస్తు ఆడుతుంది కదా యూత్ అయితే మాత్రం. నిజంగా స్టెప్స్ అయితే భలే ఉన్నాయి. ఇంకొచ్చేసి బాగా ఫేమస్ అయింది ఈ మధ్య అయితే గోవర్ధనగిరిలో స్టెప్స్ గిట్ట చాలా ఫేమస్ అయినాయి కదా. నిజంగా మస్తు అనిపిస్తుంది ఆ స్టెప్స్ గిట్ట మాత్రం. ఆడుతుంటే మాత్రం మా కుష్పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మీరు అనొచ్చు కుష్పాప వీడియో ఏంటంటే ఏంటో ఏమో తెలియదు కానీ కుష్పాపకి అయితే ఫుల్ జ్వరం వచ్చింది. ఇంకా సడన్గా గణేష్ నిమజ్జనం బాగానే అయింది. ఉండి ఉండి సడన్గా కుష్పాపకి అయితే ఫుల్ జ్వరం వచ్చింది. అందుకే వీడియో అప్లోడ్ చేసలేదు కుష్పాపది అయితే. ఏమైందేమో కానీ మస్తు ఉంది కదా ఇట్లా ఎంజాయ్ చేస్తే. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఒకటే తానుండి ఎంజాయ్ చేస్తే మాత్రం నిజంగా మస్తు ఉంది కదా. ఇంకా లడ్డు వేలం వచ్చేసి ఇంకా నాకు తెలిసి 1,40,000 ఏమో సంథింగ్ ఎంతనో పోయింది. కరెక్ట్ అయితే నాకు తెలియదు కానీ 1,00,000 మీదనే పోయిందని తెలుసు. నిజంగా లడ్డు కొన్నోళ్ళకైతే అదృష్టం అంటారు కదా. నిజంగా అన్నీ కలిసి వస్తాయని అని అంటారు. లడ్డు కొన్నోళ్ళకైతే నిజంగా మస్తు అదృష్టం ఉంటుంది. ఎందుకో తెలియదు వినాయక చవితి అంటేనే పులిహోర చాలా ఫేమస్ కదా. మనం ఇంట్లో చేసుకున్న పులిహోర కన్నా ఇట్లా ప్రసాదం పెట్టే పులిహోర అయితే మస్తు టేస్ట్ ఉంటుంది నిజంగా మస్తు అనిపిస్తుంది. ఇంకా వినాయక చవితులు అంటేనే ఇంకా మెయిన్ అయితే పులిహోర నిజంగా మస్తు ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, డీజే పెట్టుకొని ఫుల్ ఆడుతుంటే మాత్రం సూపర్ ఉంది. అవ్వ చూడండి మధ్యలో పిల్లని ఎత్తుకొని ఎంత బాగా ఆడుతుంది. నిజంగా మస్తు ఉంది. ఇంకా డీజే అయితే సూపర్ ఉంది. సౌండ్ నిజంగా నాకైతే పెట్టాలని ఉంది కానీ కాపీరైట్స్ పడతాయని ఆగిపోతున్నా. లేకపోతే నిజంగా నేనైతే ఆ సాంగ్ తగ్గట్టు పెడుతుంటే నిజంగా మ్యూజిక్ గిట్ట. కానీ చూడండి మీకు ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి గోవర్ధన గిరి చూడండి. గణేష్ ఎంత బాగుంది నిమజ్జనం గిట. ఒక దిక్కు స్టూడెంట్స్, ఒక దిక్కు యూత్, ఒక దిక్కు అందరు పెద్దోళ్ళు గిట ఎంత బాగా ఆడుతున్నారు చూడండి. నిజంగా మస్తు అనిపిస్తుంది కదా. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎంత బాగుంది కదా.